గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లాలో హైందవ దళిత సేన ఆధ్వర్యంలో గోరక్షణ రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో ఎస్పీసీఏ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణా, గోవధను అరికట్టాలని వారు కోరారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, జెడ్పీ, సీఈఓల భాగస్వామ్యంతో కమిటీ సమావేశం నిర్వహించాలని, గో సంరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసు, హైందవ దళిత సేన నేతలు, పలువురు స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. గోవుని సనాతన ధర్మానికి ఆనుకొని ఏదైతే గోతాలకు ధర్మరక్షణ ఉందో దాన్ని పాటించాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గోసేవ చేసే విధంగా గోవుల్ని రక్షించడం ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉందో, రథయాత్ర ఉందో, దానికి భారతీయ జనతా పార్టీ శక్తి మేరకు కేంద్ర ప్రభుత్వం వరకు రిప్రజెంటేషన్ ఇస్తాము. తప్పకుండా దీనిని పరిగణలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వానికి పార్టీ ద్వారా, రాష్ట్ర పార్టీ ద్వారా ఖచ్చితంగా కేంద్ర పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించేయాలని మేము తెలియజేస్తున్నాం. ఇది మన సమాజానికి మేలు చేసే కార్యక్రమం. తప్పకుండా ప్రతి ఒక్కరు